ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, అయినను జనులు నీ యందు భయభక్తులు నిలిపినట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. కీర్తన గ్రంథము 130:4. మనం నమ్మిన దేవుని యొద్ద అన్నీ సమృద్ధిగా దొరుకుతాయి. వాటిలో క్షమాపణ కూడా ఉంది. మన ప్రభువు ఎంతటి పాపినైనా సరే క్షమించగలవాడు. అందుకే చాలామంది క్రైస్తవులు దేవుని యొక్క ఆ తత్వాన్ని బట్టి తప్పులు చేసేసి ఇష్టానుసారంగా జీవించేసి మరలా దేవుణ్ణి క్షమాపణలు అడిగేస్తారు. దేవుడు క్షమించేవాడు కదా. మరి జాగ్రత్త, నీ చులకన మితిమీరితే పర్యవసానం వేరేగా ఉంటుంది. ఇంకా ఎంతకాలం పడి లేచి ఒకే చోట అలా నిలబడాలని లేదా? లేకపోతే దేవుడు ఎప్పుడు క్షమిస్తూనే ఉంటాడు అని పడిపోతున్నావా? పడద్రోయబడిన దేవదూత గతి ఏమైందో నీకు గుర్తుందా? నిన్ను కూడా అలా పడేసే స్థితికి నువ్వు తెచ్చుకోకు. ఎంత క్షమాగుణం గలవాడో అంతకంటే ఎక్కువ రౌద్రుడు నా ప్రభువు అని మరవద్దు. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.